అన్న మీరు చూస్తున్నారు మన గమ్మ టీవీలో నల్లవోషమ్మ నాటకాన్ని. ఈ నాటకాన్ని పూర్తిగా చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నల్లవోషమ్మకు ఏ కాళీ మాయన గాని ఏమిదో సాధాయన అవునా? అవును. జై శక్తి మాతాకి కూసో కూసో తల్లి కూసో ముందు ఓ సింగ ముందు నీకు ఎరుక చెప్పాలంటే అవుతల్లి నా గద్దెకు మొక్కాలు సింగ గద్దెకు మొక్కుతున్నాం అదే విధంగా ఓరి సింగ మొక్కుడంటే మొక్కుడు గద్దెకు కాదుర సింగ నా కోలకు మొక్కురోరి సింగ కోలకు పట్టుకోవాలా తల్లి పట్టుకోడు కాదు సింగ జై శక్తి మాతాకి జై నల్లవోషమ్మకు సూర్య చంద్రుల్లారా సురమౌను ఓర్ సింగ నీకు ఉన్నది ఉన్నట్టు చెప్తా లేనట్టు చెప్తా ఓర్ సింగ నీకు చెప్పాలంటే సింగ నాకు ముందు నా దేవుళ్ళకు మొక్కాల సింగ ఓర్ సింగ నా దేవుళ్ళకు మొక్కుతేనే నీది ఉన్నది ఉన్నట్టు తెలుస్తుంది. నువ్వేమన్నా తలుచుకుంటావా దేవుళ్ళని? తలుచుకుంటారు సింగ తల్లి నీ దేవుళ్ళని తలుచుకొని నీ గద్దెకు మొక్కిండ్రు, నీ కోల పట్టిండ్రు, నీ దేవుళ్ళని తలుచుకో. ఓరి సింగ మొక్కినాక నీకెరక చెప్తారు సింగ 33 కోట్ల దేవత జై శక్తి మాతాకి సూర్య చంద్రుల్లారా సురమౌనులారా
ముక్కమై సమ్మ ముక్కమై సమ్మ సత్రాని పరకుల ముక్కమై సమ్మ ముక్కమై సమ్మ మా ఊరు మల్లన్న పోదున పిల్లు పోదున పిల్లు పట్టాము పోదున పిల్లు మా ఊరు ఎల్లమ్మ మానల్ల బూసు మానల్ల బూసు మా ఊరు మాయమ్మ మానల్ల బూసు మానల్ల బూసు మా ఊరు మాయమ్మ మానల్ల బూసు మానల్ల బూసు మా ఊరు మాయమ్మ మానల్ల బూసు మానల్ల బూసు దండాలు పెద్దమ్మ దయదూడవమ్మ దయదూడవమ్మ దండాలు పెద్దమ్మ దయదూడవమ్మ దయదూడవమ్మ దండాలు పెద్దమ్మ దయదూడవమ్మ దయదూడవమ్మ దండాలు పెద్దమ్మ దయదూడవమ్మ దయదూడవమ్మ పదివేలే మైసమ్మ పరకివ్వరమ్మ పరకివ్వరమ్మ పదివేల మైసమ్మ పరకివ్వరమ్మ పరకివ్వరమ్మ మా ఊరు మాట్లాడి మానల్ల బొట్టు మానల్ల బొట్టు మా ఊరు మాట్లాడి ఆదుకొండమ్మ ఆదుకొండమ్మ మా ఊరు మాట్లాడి ఆదుకొండమ్మ ఆదుకొండమ్మ శ్రీకారి విశ్వేశ శ్రీకొండవాస శ్రీకొండవాస శ్రీకాళి విశ్వేశ శ్రీకొండవాస శ్రీకొండవాస మాలయ మాంకాళి మాలయ మాంకాళి బాబా మాలయ మాంకాళి భగవతి దేవి భగవతి దేవి మాంకాళి దేవి మాంకాళి దేవి మలయాళ మాంకాళి భగవతి దేవి భగవతి దేవి మలయాళ భగవతి మాంకాళి దేవి మాంకాళి దేవి మా ఊరు మాయమ్మ మానల్ల బూసు మానల్ల బూసు 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 కరణిత్యమ కాపాడవమ్మ జీవితవమ్మ కరణిత్యమ కాపాడవమ్మ జీవితవమ్మ కరణిత్యమ కాపాడవమ్మ జీవితవమ్మ కరణిత్యమ కాపాడవమ్మ జీవితవమ్మ జయ శక్తి మహాకి సింగ ఓరి సింగ ఇప్పుడు 33 కోట్ల దేవతలు రా సింగ నీకు ఇప్పుడు ఉన్నట్టు చెప్తా లేని నట్టు చెప్తారు ఓరి సింగ సరే తాను చెప్పు మరి చెప్పు తల్లి ఓర్ సింగ ఓర్ సింగ ఓరి సింగ ఓర్ గుడ్డు పాములు ఓరి సింగ ఓర్ సింగ ఓరి సింగ చెప్తా ఓరి సింగ నువ్వు ఒక్క దినమనాడు కైలాస పట్టణములో సభ చేసిన ఓరి సింగ తల్లి ఒక్కొక్క దినమునాడు సభ చేసి పార్వతి పరమేశ్వరిని కాడబిడ్డ సంతానం అడిగింద్ర సింగ అడిగింది తల్లి పార్వతీదేవి అడిగింది పార్వతీదేవి అడిగింద్ర సింగ అడిగింది. నిజమైతే నిజమను కళ్ళైతే కళ్ళను ఉన్నదున్నట్టు చెప్పు లేనిది లేనట్టు చెప్పు నిజమే చెప్తున్నావా మనం నిజమే చెప్తున్నావు అదే విధంగా పార్వతీదేవికి నీవు చెప్పినట్టు వినలేదని పుత్ర సంతానం ఇయ్యలేదుర సింగ పురుగులు ముట్టని పుష్పములు కప్పలు ముట్టని జలములు తెమ్మన్నావుర సింగ అవతాలి తెమ్మన్నా తెమ్మన్నవా లేదుర సింగ తెమ్మన్నా నిజమైతే నిజమను కళ్ళైతే కళ్ళను నీవు గంగాదేవుని పిలిచి జలములు మాయ చేసినావుర సింగ మాయం చేపించిన సింగ ఉన్నదున్నట్టు చెప్పు లేనిది లేనట్టు చెప్పు నిజమే చెప్తున్నావా మనం నిజమే చెప్తున్నా ఉన్నది ఉన్నట్టే చెప్తుంది నాకేమో అబద్ధం కనిపిస్తుందిర సింగ నిజమైతే నిజమను కళ్ళైతే కళ్ళను నిజమే చెప్తున్నావా అమ్మ ఆ యొక్క దినమునాడు సౌడాలమ్మను పిలిచి అవతాలి నువ్వు ఆ యొక్క దినమునాడు సౌడాలమ్మను పిలిచి 7 ఫలములు గావించినావుర సింగ అవతాలి కావేసుకున్నా నిజమైతే నిజమను అవు. కళ్ళైతే కళ్ళను నిజమే చెప్తున్నావు నీవు జంగమావేశము వేసుకొని పార్వతికి పుత్ర సంతానము ఇచ్చినావుర సింగ ఇచ్చిన తల్లి ఇచ్చిన ఇచ్చినవా లేదుర సింగ ఇచ్చిన ఇచ్చిన నిజమైతే నిజమను తల్లి ఇచ్చినవా లేదా నిజమే ఇచ్చిన తల్లి నిజమైతే నిజమను అవు. కళ్ళైతే కళ్ళను
ఆ గర్భవతి ఇంటికి రాగానే నువ్వు దక్షక రాజేంద్రుని పిలిచినావు రసింగ. అవుతాలి పిలిచి ఆ దక్షక రాజేంద్రునికి ఈ పార్వతి దేవిని కారండ పడవిలోకి తీసుకెళ్లి కాల్చేమన్నావు రసింగ. నిజమా అబద్ధమా? నిజమే తల్లి, నిజమే. ఉన్నది ఉన్నట్టు చెప్పు, లేనిది లేనట్టు చెప్పు. నిజమే చెప్తున్నావు. నిజమేనా రసింగ? నిజమే చెప్తున్నావు. అయితే ఆ యొక్క నీకు కళ్ళు పోగొట్టింది రసింగ. పోయినసారి కళ్ళు కనబడతలేవు. నీకు కళ్ళు పోగొట్టింది. నీకు కళ్ళు పోగొట్టింది, గడ్డలు గాయించింది. అవతల్లి గడ్డలు అనేకమైనవి, చీములు రక్తాలు కారుతున్నాయి రసింగ. అవతల్లి కారుతున్నాయి. నిజమైతే నిజమను, లేకుంటే లేదను. నిజమే చెప్తున్నావమ్మా. ఇదంతా నీకు నల్లబోషమ్మ కోడున్నది రసింగ. ఏడుగురు ఆడబిడ్డలు ఆ కాట్ల పుట్టిండ్ర సింగ. ఆ కాట్ల పుట్టిందని ఆ కర్ర ఓసమ్మ ఒకటి నల్లగా పుట్టిందని సింగ. ఆమెకు నాన్న తిప్పలు పెట్టినవరు సింగ. పెట్టినవరు సింగ. కొన్న గట్లలో పెట్టినవరు సింగ. పెట్టిన మరి అంతా నీ పొక్కులు ఒడుచుడు, నీ కన్ను ఓడు, నీ మాయర సింగ. నల్ల ఓషమ్మకు దేవాలంటే సింగ. నువ్వు పోత నీ తమ్ముడు పోతనింగను పిలిచి, నువ్వు పోతనింగను పిలిచి, సాకల వాళ్ళను పిలిచి, నువ్వు గావు రంగాలతోని, మేక పోతులతోని, పోతులతోని, పాలకాయలతోని, కుంకుమ పసుపు బొట్లాలతోని నువ్వు మా దేవుళ్ళకందరికి గొలిస్తే రసింగ. నువ్వు ఎప్పటోల మంచిగా ఉంటావు రసింగ. తల్లి అయితే నల్లభోజమ్మ కూడా ఉన్నది. అది సింగ. అంతేకాదు ఓ సింగ, మీరు ముగ్గురు తిరుమూర్తుల సింగ. ఆ సురపానకం ఎత్తుకొని సాకరోళ్ళని పిలిచి ఆ బట్టలు వరుచుకుంటా ఘనంగా దన దప్పుడుతోని, కొబ్బరికాయలతోని, కోడి పుంజలతోని, దున్నపోతలతోని ఘనమైన పండుగ చేసినట్టయితే ఆ పోతను ఇంగనే పిలిచి గావు రంగాలు చేయాలా. గావు రంగాలు చేసి అలా 7 రకాలకు 7 గుళ్ళు కట్టించినట్టయితే నీ నేత్రాలు వస్తాయి, నీ పొక్కులు పోతాయి. తల్లి నువ్వు చెప్పినట్టే నా కొడుకైన పోతలింగాన్ని పిలిపించి నా బిడ్డ నల్లబోసమ్మ ఓలు కాదు నా బిడ్డని, నేను ఘనంగా పండుగలు చేపిస్తా. 7 ఎండుగులు కట్టిపిస్తా, బంగారు శిఖరాలు కట్టిపిస్తా, పండుగ చేస్తా. నేను చెప్పినా నువ్వు కట్టిస్తా అంటున్నావు రసింగ. నువ్వు మర్ర గట్టియ లేకుంటే రసింగ కట్టిస్తా. మర్ర నీ దేవుళ్ళన్ని నాకు వస్తాయి రసింగ. లేదు చేపిస్తా. ఇప్పుడు ఆపత అవుతున్నాను నాకు చాలా. నేను ఉన్నది ఉన్నట్టు చెప్తా, లేనిది లేనట్టు చెప్తా. నువ్వు ముందా దేవుళ్ళకు పండుగ చేస్తేనే ఎప్పటోల రంగోనింటి కాడు ఉంటావు రసింగ. తల్లి పోస్తా, చేస్తా. లేకుంటే ఎండాకాలం నీ కళ్ళంతా బంద్ అవుతుంది రసింగ. జయ శక్తి మాతాకి. ఉన్నదొట్టడ్డు పండుగ చేస్తే మరిగా నేను వెళ్తాను రసింగ. సరే అమ్మా, నువ్వు మా పండుగ ఎల్లుండి మంగళవారం నాడు చేస్తాను. నువ్వు బుట్ట నిండా ఏం కావాలని కాసులు కావాలి రసింగ. కాసులు అంటే ఉత్త కాసులు కావాలి రసింగ, నోట్లు కావాలి రసింగ. అయితే నీ గుళ్ళ నిండా నింపిస్తాం. గుళ్ళ నిండా కావాలి రసింగ. ఇంకా లోట్లు అంటే లోట్లు కావాలి రసింగ. లోట్లు కాక ముంగట కావాలి రసింగ. అయితే తల్లి నీకు గుళ్ళ నిండా కాసులు నింపించి పై నిండా బట్టలు చేసి కడుపు నిండా అన్నం పెట్టి తోలిస్తాం రా. ఇంకా చాలా రసింగ. నువ్వు కడుపు నిండా పెట్టి బట్టలు చేస్తా అంటే నాకు అసలు నిండదు రసింగ. ఏం కావాల నిన్న మొన్న మా ఇరుకలు పుల్లవ్వనే 6-7 బట్టలు వెండితే నెలకు 3000 అడుగుతుంది రసింగ. మిత్తికి పైసలు నెలకు 3000 అడుగుతుంది రసింగ. రోజు 3 తాగుతుంది రసింగ. చెట్టు కింద వంటది రసింగ. సరే తల్లి పండుగలు అయితే చేస్తా. ఇగో తల్లి దేవుళ్ళు సత్యం ఉన్నాయి. పండుగ అయితే చేస్తా. ఉన్నది ఉన్నట్టు చెప్పినావు. బండారేమన్నా పెట్టి నా పొక్కులు నా కళ్ళు నాకు రాని లేలే. నీ నా యొక్క బిడ్డకు నల్లవశమ్మకు ఆ పండుగలు ఘనంగా చేసినట్టయితే నీ నేత్రాలు వస్తాయి, నీ పొక్కులు పోతాయి, అన్ని పోతాయి. తల్లి బిడ్డ నా బిడ్డనే, నల్లవశం నా బిడ్డనే, నా బిడ్డలు పండుగలు చేస్తా. మా బిడ్డనే ఒక తిరిగి కుడతారా, ఒకటి కర్రెగా నాచారమ్మా. తప్పైపోయింది నాది. పండుగ అయితే చేస్తా. జయ శక్తి మాతాకి. జయ శక్తి మాతాకి. ఎరుకాలదానయ్యా, ఎరుకా చెప్పితేనయ్యా, ఎరుకా చెప్పితేనయ్యా, ఎరుకాలదానయ్యా, ఎరుకా చెప్పితేనయ్యా,
ఎరుకా చెప్పినయ్యా ఎరుకాలయ్యా ఎరుకా చెప్పినయ్యా ఎరుకా చెప్పినయ్యా ఎరుకాలయ్యా ఎరుకా చెప్పినయ్యా ఎరుకా చెప్పినయ్యా ఈ జగతిలో పాల మరుగంతా తెలిపినయ్యా మరుగంతా తెలిపినయ్యా ఈ జగతిలో పాల మరుగంతా తెలిపినయ్యా మరుగంతా తెలిపినయ్యా మరుగంతా తెలిపినయ్యా మరుగంతా తెలిపినయ్యా మరుగంతా తెలిపినయ్యా మరుగంతా తెలిపినయ్యా హాయ్ శక్తి మాతాకి ఓర్ సింగ ఉన్నట్టు చెప్పినా లేనట్టు చెప్పిన సింగ ఇష్టంలో సింగ ఓరి సింగ నీకు ఉన్నట్టు చెప్పినా లేనిది లేనట్టు చెప్పినా నువ్వు తప్పక పండుగలు చేయర సింగ అదే తల్లి సరే శక్తి మాతాకి ఇకమ్మ ఎరుక చెప్పినాదమ్మ ఎరుక చెప్పినాదమ్మ ఎరుక చెప్పినాదమ్మ ఎరుక చెప్పినాదమ్మ ఎరుకాలమ్మ ఎరుక చెప్పినమ్మ ఎరుక చెప్పినమ్మ ఎరుకాలమ్మ ఎరుక చెప్పినమ్మ ఎరుక చెప్పినమ్మ తల్లి నాచారమ్మ నీవు మాత్రం స్వచ్ఛమైన ఎరుక ఉన్నది ఉన్నట్టే చెప్పినావు లేని లేదంటే చెప్పినావు నా మనసులో నా మాట నువ్వు తెలియజేసినావు తల్లి నాకు నీ దేవుని కాని బండారు పెట్టి నా పొక్కులు ఇట్లా నా గడ్డలు తక్క చేయి నా పోట్లు మంటలు తక్క చేయి నా నేత్రాలు నాకు రాని తల్లి ఓరి సింగ నీకు పెట్టేది పెడతారా సింగ నువ్వు నాకు కాసేస్తే నీకు బొట్టు పెడతారా సింగ వేస్తా తల్లి వేస్తా జయ శక్తి మాతాకి నీ దగ్గర కూర్చుంటే నా కాసులన్నీ పోతున్నాయి సింగ పోతాలి వస్తతి ఈ పొద్దు లేట ఇంద్ర సింగ జయ శక్తి మాతాకి తోరు జొన్న గొయ్యా బోరాడే మేలాడి తోరు జొన్న గొయ్యా బోరాడే వనలాడి తోరు జొన్న గొయ్యా బోరాడే మేలాడి తోరు జొన్న గొయ్యా బోరాడే నిని మనోనాడే మనమో మనవే కోటి నిని జొన్న వనలాడి తోరు సంచి సేవక ఇప్పుడు మాత్రము ఆ నాంచారు వచ్చి ఎరక చెప్పింది గద్దె మీద కూర్చుండబెట్టి ఉన్నది చెప్పింది లేనట్టు చెప్పింది ఆమె వచ్చి నాకు బండారు పెడితే నా పొక్కులు గడ్డలన్నీ మాయమైపోయినాయి. నేను ఎప్పుడు అయితే నా బిడ్డ నలభోషమ పండుగ చేయాలా నలభోషమ పండుగ చేయాలంటే మనము ఆ యొక్క శాఖలను పిలిచి కైలాసంకు సున్నమేపించి బట్ట బరుగు మంచిగా వినిపించి ఆ యొక్క పండుగ చేస్తాం పండుగ చేద్దాం మరి సేవక ఇక రావాలి మరి శాఖలను పిలిపి కదా శాఖలను పిలిపి సేవక దుష్టమంత్రి భక్తుల శివశంకర రారా శివ భక్తుల భవావేరా శివశంకర రారా శివ భక్తుల భవావేరా
అయ్యా ఆ, అయ్యా నీ పేరేందయ్యా? నా పేరు చెప్తున్నావా తాతయ్య? సాకాలి కులము మాది, సాకాలి కులము మాది, కుల పాలి చేసే సాకాలి కులము మాది, తిరుగుల పాలి చేసే సాకాలి కులము మాది, లోకుల పాలి చేసే సాకాలి కులము మాది, తిరుగుల పాలి చేసే సాకాలి కులము మాది. పట్ట మీద నీ పేరేమంటి? పుల్లయ్య అంటారు కదా నా పేరు. సాకల్ పుల్లయ్యనా? అవును. మరి నీకు ఒక పక్కన నడుము లేదా? ఎట్లా సైకిల్ పట్టుకొని పోతావు? నడుము లేదు, పడిపోయింది జర ఇట్లా జర. గీడ ఉన్నాడు నీకేమైతున్నాడు మరి? ఆడా బిడ్డనిచ్చే మామ. మామనా? ఆ, మరి ఇంకొకరికి ఇట్లా వస్తా చూడనుక. మా అత్త ఇట్లా వస్తాయి. మా అత్త. అయితే నీ పేరు సాకల్ పుల్లయ్యనా? అవును. మరి నీకు వెనక ముందు ఇంకో నన్ను ఉన్నారా? ఉన్నది మా పుల్లమ్మ ఉన్నది. పుల్లమ్మ ఉన్నదా? పుల్లమ్మ వస్తుందా లేకుంటే మత్తడి పోసా మీద? వస్తుంది. పిలు మారి జరా పిలాలనా? పుల్లి పుల్లి ఓ పుల్లి అడవనా నీ అక్కడ ఒక్కల సైకిల్. ఏ పుల్లి యాడున్నాడు రాయే. యాడున్నాడు? ఓ పుల్లి. ఓ పుల్లవా పుల్లవో యాడున్నవే? ఓ నీ అక్కడొక్కల సైకిల్ దొక్క. వస్తున్నాయా? వస్తున్నది. వెండుకుంటా వస్తుంది. ఆగో ఎక్కడికి వెళ్ళాను? ఆగరు ఇది నా పేరు నెలకు 4,000 పింఛన్ ఎత్తుకున్నట్టు. కేసీఆర్ పింఛన్ వస్తాయి 4,000 వస్తాయి దానికి. ఓ పోసి ఓ నీ ఇంట్లో మనవాడా రాయే. అక్కడ మన బట్టలు ఉతికెట్టు జల్ది జల్దిరా. నాదా నీదా? ఆ కాలైతే ముందే పోయింది కానీ ఏం చేస్తాం. రా ఇలాంటిండు పోసిగాడు. जय शक्ति माता की जय नల్లవోశమ్మ की సాగాలే కులము మాది అతి సుందరమైన బొమ్మ 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 సాగాలే కులము మాది బర్బస్సు పన్న మీద బట్టలైన ఉతుకుతానే బర్బస్సు పన్న మీద బట్టలు ఉతుకుతానే
నాగయ్య బొమ్మందేవపల్లి ఈ సాకలి వాళ్ళ పాత్రకు మెచ్చుకొని 20 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబానికి నల్లపోచమ్మ తల్లి సదాయిలకలం చల్లా కాపాడుగా. గ్రామంలో జరిగిన ఈ నల్లపోచమ్మ నాటకంకు అందరూ యూట్యూబ్ లో చూసిన వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి. గమ్మత్ టీవీ ఛానల్. మా యొక్క నస్లాబాద్ గ్రామంలో నల్లపోచమ్మ జీవిత చరిత్ర ఆట ఆ యొక్క గమ్మత్ టీవీ ఛానల్ ద్వారా ప్రసారం చేయబడుతుంది. అందరూ ఆ యొక్క గమ్మత్ టీవీ ఛానల్ ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆ యొక్క ఛానల్లో నల్లపోచమ్మ జీవిత చరిత్ర నస్రుల్లాబాద్ అని కొడితే గమ్మత్ టీవీ ఛానల్లో ఎప్పుడు చూసినా వస్తుంది కాబట్టి ఆ యొక్క ఛానల్ కు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇవే మా నమస్కారాలు. జై శక్తి మాతా జై. నసరుల్లాబాద్ గ్రామ నసరుల్లాబాద్ మండల్ మరి నల్లపోచమ్మ జీవిత చరిత్ర మరి చూడాలనిపిస్తే గమ్మత్ టీవీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి చూడాలని కోరుచున్నాం. అన్న ఒక్క 5 నిమిషాలు ఆగుర్రే. సప్పుడు ఒక్క 5 నిమిషాలు ఆగమని రే ఎల్లిగా ఒక 5 నిమిషాలు ఆగురా పోతాయిగా. అన్న మీరు చెప్పరు, మీ మైక్ పని చేస్తుంది. నస్లాద గ్రామంలో నస్లాబాద్ గ్రామంలో శ్రీ శ్రీ నల్లపోచమ్మ జీవిత చరిత్ర నాటకము జరిగినది. ఈ యొక్క ఆటని మళ్ళీ చూడాలనుకునే వారు గమ్మత్ టీవీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శక్తి మాతాకి జై. నల్లపోచమ్మకు నస్రుల్లాబాద్ యువకులచే ప్రదర్శింపబడిన శ్రీ 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 నల్లపోచమ్మ నాటకానికి మళ్ళీ చూడాలనుకుంటే గమ్మత్ టీవీ జోదా టీవీ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, క్లిక్ చేయండి. జై శక్తి మాతాకు జై నల్లపోచమ్మ మాతాకి. నస్రుల్లాబాద్ లో ఆడిన శ్రీ నల్లపోచమ్మ నాటకం మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీలో పార్ట్ గా అప్లోడ్ చేయడం జరిగింది. మీరు మొదటి నుంచి పాటలుగా అన్ని చూస్తేనే ఈ నాటకం పూర్తిగా మీకు అర్థమైంది. ఈ నస్రుల్లాబాద్ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ చుట్టుపక్కల నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, బోధన్, వర్ని, మహారాష్ట్ర ఈ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా నాటకాలు భాగవతాలు ఆడుతురంటే కంపల్సరీ ఇక్కడి ఊరు పేరు బాణి వినొస్తుంది. ధరణి నస్రుల్లాబాద్ అనే దాటిని ఆ పదాలని ఆ బాణిని తీసుకొచ్చింది లింగం పంతులు గారు. ఈ యొక్క పంతులు గారు దాదాపు ఒక 45 సంవత్సరాల పైనే నాటకాలు నేర్పిస్తున్నాడు. వేలాది మంది శిష్యులను తయారు చేసుకున్న గొప్ప గురువు గారు మన ఛానల్కి ఫోన్ చేసి, నాని నీ ప్రోగ్రాం చూసినా, నీ గమ్మత్ టీవీ చూసినా, నువ్వు ఖచ్చితంగా రావాలే, మా ప్రోగ్రాం కూడా తీయాలని బాపు కోరిండు. వారి కోరిక మేరకు మన గమ్మత్ టీవీ ఇక్కడికి వచ్చి ఈ నాటకాన్ని చిత్రీకరించి మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం నాకు కలిగింది. సహకరించిన ఈ కళాకారులు, ఈ గ్రామ ప్రజలు, సర్పంచ్ గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కళాభివందనాలు. మీ ప్రోత్సాహం మా కళలపై, కళాకారులపై ఎప్పుడు ఇలాగా ఉండాలని కోరుకుంటూ కళామ తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు చౌడమ్మ యాని నిన్ను పిలతూరే పుడమేలోన, చౌడమ్మ యాని నిన్ను పిలతూరే పుడమేలోన, చౌడమ్మ యాని నిన్ను పిలతూరే పుడమేలోన, చౌడమ్మ యాని నిన్ను పిలతూరే పుడమేలోన
ఆ దండాలు నల్ల ఓసు చూడవమ్మ జని దండాలు నల్ల ఓసు చూడవమ్మా జని దండాలు నల్ల పోసు గుండెలమ్మావో నీవు దొడ్డల్లో ఉండేరావే గుండెలమ్మావో నీవు దొడ్లల్లో ఉండేదావే గుండెలమ్మావో నీవు